ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగొండల సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడద్దు. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. గురుగారు, జూన్ మాసంలో ధనుసు రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి జాగ్రత్తలు, రెమెడీస్ వీళ్ళు తీసుకుంటే బాగుంటుంది అంటారు? ధనుసు రాశి కనుక మనం చూసుకుంటే వీళ్ళకి జూన్ మంత్ కొంచెం ఛాలెంజింగ్గా ఉండే మంత్ ఎక్కువగా ఉంది. దాంతోపాటు వీళ్ళకి అర్ధాష్టమ శని కూడా స్టార్ట్ అయిందండి. దానితో ఈ గురువు రీసెంట్గా మారటం వల్ల మంచిగానే ఉంటుంది. అయితే 1 మంత్ గురువు యొక్క ఇచ్చే ఫలితాలను ఇవ్వడు. దానికి విపరీత భేద ఉండటం వల్ల శని ఇబ్బందులు పెడుతూ ఉంటారు. గురువు మంచి చేయాలి కానీ మంచి చేయడు. వేరే గ్రహాలు కూడా అంత అనుకూలమైన పొజిషన్లో లేరు కాబట్టి ఈ మంత్ వీళ్ళకి చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండి తొందరగా బడి నిర్ణయాలు తీసుకోకుండా కొంచెం టైం పాస్ చేస్తే బాగుంటుంది. ఏదైనా పెద్ద రిస్కీ పనులు చేయకుండా నార్మల్గా సింపుల్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతే బాగుంటుంది. ఇంటర్పర్సనల్ స్కిల్స్ బాగా మెయింటైన్ చేస్తే చక్కగా ఉంటుంది. మెయిన్ మనీ విషయంలో ధనుసు రాశి వాళ్ళకి ఎన్నటి అర్ధాష్టమ శని ఉండటం వల్ల ఇంటికి సంబంధించిన వ్యవహారాలు కేర్ఫుల్గా ఉండాలి. సో ఇంతకుముందు ఉన్నట్లు ఎలా పడితే అలా ఉంటే కుదరదు. శని జాగ్రత్తగా డిసిప్లిన్లో పెట్టేసి చూస్తూ ఉంటారు కాబట్టి ఏది పడితే అది చేస్తే అయిపోయే టైం పోయింది వీళ్ళకి. కొంచెం వరకు ఆలోచించుకొని భద్రంగా ఉండాలి. అట్లా ఏమంటారు, ఇప్పుడు ఇంట్లో నాన్నగారు మన ఇంటి ముందు ఉన్నాను, ఇంట్లో నిదానంగా వెళ్తారు, ఎట్లా పడితే అట్లా మాట్లాడడం అవును కదా, పెద్దవాళ్ళు వాళ్ళు ఎవరు లేనప్పుడు మన హీరోలు. ఇది కూడా శని ఉండటం వల్ల ఒక పెద్ద ఆయన నుంచొని ఉన్నాడు, కేర్ఫుల్గా చూస్తున్నాడు, అబ్జర్వ్ చేస్తున్న ఒక మైండ్ సెట్ని డెవలప్ చేసుకోవాలి. ఈ మంత్ ఇంకా వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ధనుసు రాశి కనుక చూసుకుంటే ఇందులో మూల 1, 2, 3, 4 పాదాలు, తర్వాత పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాపాదం ఫస్ట్ పాదం వీళ్ళంతా కనుక మనకి ధనుసు రాశిలో ఉంటారు. పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ఏ, యో, బా, బి, భూ, దా, భా, ధా, భే అన్న అక్షరాలంతా కూడా మనకి ఈ ధనుసు రాశిలో వస్తారు. వీళ్ళకి గ్రహ సంచారం స్థితిని బట్టి కనుక మనం చూసుకుంటే సూర్యుని సంచారం మిథున రాశిలో ఉంది. బుధ సంచారం వచ్చేటప్పటికి మిథున రాశిలోనే, శుక్రుడు మీన రాశిలో ఉన్నారు, కుజుడు వీళ్ళకి సింహరాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు. ఈ యొక్క 4 గ్రహాల స్థితిని బట్టి కనుక చూసుకుంటే జూన్ 15న, జూన్ 6, జూన్ 1 నుంచి వచ్చేటప్పటికి శుక్రుడు, కుజుడు వచ్చేటప్పుడు జూన్ 7 అంటే వీళ్ళకి ఎక్కువ ప్లానెట్స్ అన్ని ఫస్ట్ వీక్లో, సెకండ్ వీక్లో ఎక్కువగా ప్లానెట్స్ యొక్క చేంజెస్ ఉన్నాయి. ఈ యొక్క ప్లానెట్స్ చేంజెస్ వల్ల వీళ్ళకి ఎలా ఉందో చూద్దాం. అయితే ఫస్ట్ మనకి రాశి ఫలాలకు వెళ్ళబోయే ముందు ఈ మాసం మనకి జూన్ మంత్ అంతా జ్యేష్ఠ మాసంతో నిండి ఉందండి. జ్యేష్ఠ మాసం వచ్చేటప్పటికి ఇందులో ఒక ముఖ్యమైన రోజు ఉంటుంది, పౌర్ణమి. జ్యేష్ఠ మాసంలో వచ్చే పూర్ణిమ చాలా విశిష్టమైన పూర్ణిమ ఇది. దీన్ని మనకి ఏరువాక పున్నమి అని అంటాం అనమాట. మనకి విలేజెస్లో అత్యంత గొప్ప పండుగని మనం చెప్పుకోవాలి. ఈ రోజున నాగలతో పొలాలను దున్నటం, అన్ని దున్నటం చేస్తూ ఉంటారు. తర్వాత ఎద్దులకి అలంకరించుకోవటం, ఊరంతా ఊరేగింపుగా చేయటం, గ్రామ దేవతను పూజించుకోవటం, ఇలా చేసేస్తూ ఉంటారు. ఇప్పటికీ చేస్తూ ఉంటారు అన్ని చోట్ల. అది అంటే అగ్రికల్చర్ యాక్టివిటీ స్టార్ట్ చేయడానికి బెస్ట్ రోజు అని మనం చెప్పుకోవాలి. ఈ రోజుకి ఇంకా వేరే విశిష్టత కూడా ఉన్నాయి మనకి. ఈ రోజున ఏరువాక పున్నమి, దాన్ని మనకి జ్యేష్ఠ పూర్ణిమ అంటే దీనికి వట సావిత్రి వ్రతం అని ఒక వ్రతం ఉంటుందండి. ఇది మనకి సినిమాల్లో అటు ఇటు నెగిటివ్గా చేశారు కానండి, బట్ రియల్ లైఫ్లో చాలా కేసులు నాకు రీసెంట్గా వచ్చిన కేసుల్లో ఒకటి బాగా ముఖ్యమైన కేసు ఏంటంటే, అమెరికా నుంచి ఒక లేడీ ఫోన్ చేసిందండి. లవ్ మ్యారేజ్, 5 years లవ్. తర్వాత ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. మొత్తానికి ఏంటంటే వాళ్ళు అమెరికాలో ఉన్నారు కాబట్టి తెలుగు అబ్బాయి, సేమ్ కాస్ట్, మొత్తానికి పెళ్ళికైతే ఒప్పుకున్నారు, అయిపోయింది. పెళ్ళి అయిన తర్వాత వాళ్ళ మధ్య ప్రాబ్లమ్స్ రావడం స్టార్ట్ అయింది. వాళ్ళిద్దరూ సపరేట్గా ఉంటున్నారు. ఈ లేడీ నాకు ఫోన్ చేసింది, ఏంటండి ఇలా ఉంది సిచ్యువేషన్, కొన్ని రెమెడీస్ అన్ని చెప్పేసి అనుకోండి. ఇలాంటి పరిస్థితి కనుక ఎవరికైనా కనుక ఫేస్ చేస్తూ ఉంటే ఈ రోజున ఒక చిన్న రెమెడీ కనుక చేస్తే ఈ పెళ్ళైన దంపతుల మధ్య అన్యోన్యం పెరుగుతూ ఉంటుంది. రెండోది, నాకు ఒక లేడీ ఫోన్ చేశారు విజయవాడ నుంచి, అక్కడి నుంచి. ఏమండి మాకు మురుగుముందు కావాలండి, వశీకరణ మంత్రాలు కావాలండి, ఇవన్నీ అడుగుతూ ఉంటారండి. సో నేను ఏదో చెప్పాలని చెప్పేసాను అనుకోండి. బట్ వీళ్ళంతా ఏంటంటేనండి, వాళ్ళ హస్బెండ్ వాళ్ళ దగ్గర ఉండాలి, ఓకే, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. పెళ్ళయింది అంటే రకరకాల రీజన్ వల్ల హస్బెండ్ దూరంగా ఉంటారు. ఇలా అన్యోన్యత కావాలి, మా హస్బెండ్ మాకు కావాలనుకునే వాళ్ళకి వట సావిత్రి వ్రతం చేసుకోవాలి. అయితే అది మనకి యూట్యూబ్లో అంతా దొరుకుతుంది. ఎంత మ్యాక్సిమం ఎంత ఈజీ అయితే అంత చక్కగా చేయడానికి ట్రై చేయండి. బట్ లేని వాళ్ళు ఏం చేయాలంటే ఆ రోజున మనకి వట వృక్షము అంటే మర్రి చెట్టు, ఓకే, మర్రి చెట్టుకి మనకి ఒక 11 రౌండ్లు కనుక ప్రదక్షిణాలు చేసి అది ఉంటుంది కదండి, మనకి మర్రి చెట్టుకి మనకి దారంతో పోగులు అల్లుకొని వెళ్ళిపోవాలి. 11 పోగులు, 7 పోగులు, 8 పోగులు కనుక చేసుకొని అక్కడ ఈలేనంత తొందరగా, లేదంటే సింపుల్గా మనకి దీపారాధన వెలిగించేసి 3 ఆకులు 3 వక్కలు పెట్టేసి 3 నుంచి 7 వరకు దానం కనుక చేసి ఆ రోజు ఉపవాసం కనుక ఉంటే, సింపుల్ ఉపవాసం, మరీ హెవీ ఉపదేశం కనుక ఉంటే ఎంతో పుణ్యం వస్తుంది.
ఆ యొక్క వ్రతం ఈ చిన్న పని వల్ల మర్రి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసి దీపారాధన చేసి ఒక ముగ్గురు మనుషులకి తాంబూలం కనుక ఇచ్చేస్తే ఉపవాసం ఉండగలిగితే ఆ ఎంతో ఒక పవర్ వాళ్ళకి వస్తుందండి. ఎంత పవర్ వస్తుందంటే ఈవెను యమధర్మరాజు కూడా వాళ్ళ దగ్గర నుంచి హస్బెండ్ని వేరు చేయలేరు. అందుకే మన సతీ సావిత్రి అంటారు కదా, బేస్డ్ అని దీని నుంచి జరిగిందనమాట. అంటే ఆ ఒక్క వ్రతానికి అంత పవర్ ఉంటుంది. నాకు అంత పవర్ ఎలా వచ్చింది అది తీసేయండి, అది సతీ సావిత్రి ముందు పట్టుకున్నా అదంతా మనకి సినిమాటిక్గా పెట్టారు. బట్ ఇక్కడ ఆమె ఏం చేస్తే ఆ పవర్ వచ్చిందంటే ఇది చేసిందనమాట. ఈ మర్రి చెట్టుకి ప్రదక్షిణాలు చేయటం వల్ల పున్నమి రోజున ఆమెకు ఆ పవర్ వచ్చింది. చాలామంది ఇది సింపుల్ రెమెడీ అండి. ఎంత రెమెడీ అండి, నథింగ్, ఇందులో రిక్వైర్మెంటే లేదు. ఆ డేట్ 11వ తారీఖున బుధవారం వస్తుంది, ఆ డేట్ని చేయాలి. ఇంకొక రెమెడీ, ఎవరికైతే బిజినెస్లు ఉంటారు, వ్యాపారాలు ఉంటాయి, తర్వాత ఒక హైఫై పొజిషన్లో ఉంటారు, ఉన్నతంగా ఎదగాలి, పొలిటీషియన్లు ఎవరైతే కనుక ఉంటారంటే రెండో రెమెడీ ఏమంటే పౌర్ణమి రోజున నువ్వులు దానం చేస్తే అశ్వమేధ యాగం ఫలితం వస్తుందంటారు. అశ్వమేధం ఎక్కడ చేస్తారండి, శ్రీరామచంద్రమూర్తి చేస్తాడు. అట్లాంటి గొప్ప గొప్ప రాజులు చేసి అంత ఫలితం ఈ చిన్న రెమెడీ ఏంటి, నువ్వులు కనుక దానం చేస్తే అయిపోతుంది. రెండో రెమెడీ. మూడో రెమెడీ ఇంకొకటి ఉంటుందండి. ఈ మూడో రెమెడీ వచ్చేటప్పటికి మనకి ఆ రోజున దీనికి ఏమంటారంటే ఉదక కుంభదానం. ఓకే, ఉదక కుంభదానం అంటారు. వెరీ సింపుల్. అంటే ఉదకం అంటే నీళ్లు, కుంభం అంటే పాత్రలో దానం ఇవ్వటం. ఈ రోజులు మనం అది ఇవ్వలేం కాబట్టి అండి ఏమేం చేయాలి, ఎందులోనైనా ఒక వాటర్ బాటిల్లో కానివ్వండి కొంచెం స్వీట్గా ఉన్న వాటర్ని దానం చేయాలి పాత్రతో పాటు. ఇంకా కనుక మీద రాగి చెంబులో కనుక అందులో పెట్టేసుకొని మనకి ఏమంటారంటే సుహాసిని పూజ అని అంటారు. చిన్న చిన్న పిల్లల్ని పిలిపేసేసి తాగడానికి ఆ చెంబుతో నీళ్ళు ఇచ్చేసామనుకోండి ఉదక దానం అయిపోతుంది, సుహాసిని దానం కూడా అయిపోతుంది. దీంతో పాటు మనకు ఒక ఆచారం కూడా ఉందండి. ఆ రోజున పౌర్ణమి రోజున గుడుగులు దానం చేసిన, విసలకర్రలు దానం చేసిన, చెప్పులు దానం చేసిన, గంధం దానం చేసినా కానీ ఎంతో పుణ్యం వచ్చేస్తుంది. సో ఇవి 3 రకాల రెమెడీస్ ఆ ఒక్కరోజు కనుక చేయగలిగితే, ఒకటి చేసినా 2 చేసిన వాళ్ళకి అనుగుణంగా కనుక చేయగలిగితే ఉత్తమైన ఫలితం వచ్చేస్తుంది. ఏరువాక పున్నమి అంత బెస్ట్. ఈ హోల్ జ్యేష్ఠ మాసానికి ఉన్న విశిష్టత అదేనండి. సో ఇది అందరూ చేసుకోవాలి. ఎలాంటి రాశి వాళ్ళైనా సరే, ఎవరైనా సరే, ఇది ఉన్న వాళ్ళైనా చేసుకొని తెలిసిన వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు చేసుకుంటే ఆ పుణ్యం మీకు కూడా వస్తుంది. చెప్పినందుకు నాకు, రికమెండ్ చేసినందుకు మీకు, ఇంటర్వ్యూ చేసినందుకు మీకు, ఈ యజమాని అనేది మనకి ఇచ్చిన వాళ్ళకి, ఫార్వర్డ్ చేసిన వాళ్ళకి, మళ్ళీ వాళ్ళు చేసుకున్న వాళ్ళకి చైన్ లింక్ లా ఉంటుంది, మొత్తం వచ్చేస్తుందండి. అదే కదా మనకి ఏమంటారు, మనకి శక్తోపాసన శక్తి ఒకరి నుంచి ఒకరు పెరిగిపోతూ ఉంటుంది, తేజస్ పెరిగిపోతూ ఉంటుందండి. లేకపోతే చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో తెలిసిన వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు చిన్న చిన్న రెమెడీలు చేసుకుంటే పవర్ఫుల్ అయిన ఫలితం వచ్చేస్తుందండి. మనకి ఇందులో సూక్ష్మ గోచారం ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి యాత్ర, తీర్థయాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పుత్రుల ద్వారా కొంచెం ఇబ్బందులు పట్టే వాళ్ళు ఏమైనా గనక ఉంటే కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విరోధం గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది మనం స్థితిని బట్టి కనుక చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి 7th హౌస్లో ఉండటం వల్ల, 1st హౌస్లో దృష్టి ఉండటం వల్ల అంత అనుకూలమైన టైం కాదు వీళ్ళకి. ఏ విధంగా అంటే 7వ ఇంట్లో సూర్యుడు ఉంటే ఏమవుతుందంటే సామంత జన విద్వేష, వీళ్ళ కింద ఉన్న ఎంప్లాయీస్ కానివ్వండి, టీం కానివ్వండి, వీళ్ళకి ఇబ్బందులు పెడుతూ ఉంటారు. రెండోది ధారాసుతతో జన విద్వేష, వీళ్ళ పక్కన జనాలు ఎవరి నుండి వీళ్ళకి ద్వేషిస్తూ ఉంటారు. దారాపీడ సుతామయం అంటే భార్యకు కానివ్వండి, పిల్లలకు కానీ కొంచెం అనారోగ్యం గురే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉత్సాహ భంగకారిణి అంటే ఉత్సాహంగా ఏదైనా పని చేద్దాం అనుకుంటే దాన్ని భంగం చేసేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. సో ఇది మనకి ఓవరాల్గా శని ఉండటం వల్ల భార్య బిడ్డలకి, తర్వాత ఎంప్లాయీస్ తోటి, లేదంటే వీళ్ళకి ఏదైనా పని చేస్తుంటే ఆటంకాలు కలిగించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. కాబట్టి మా నాన్న మీరు చక్కగా వేరే వాళ్ళని పట్టుకోకుండా ఇంటర్పర్సనల్ స్కిల్స్ మెయింటైన్ చేస్తూ ఫోకస్డ్గా మీ వర్క్ చేసుకుంటూ ఉండాలి. ఎక్స్పెక్ట్ చేయండి డిస్టర్బెన్స్ వస్తుందని, ఆ డిస్టర్బెన్స్ సెటిల్ చేసుకోవడానికి కొంచెం టైం పెట్టుకోండి, ముందుకు వెళ్ళిపోవాలి. ఫస్ట్ దృష్టి ఒంటి మీద ఉండటం వల్ల, 1st హౌస్లో తనుభావం మీద ఉండటం వల్ల శారీరకంగా టైర్డ్నెస్ ఎక్కువ ఉంటుంది, లేజీనెస్గా ఉండటం, ఏదో అయిపోతుంది ఏంటి అన్న ఒక ఉత్సాహం లేకుండా ఉండే అవకాశం, నీరసంతో కలిపిన వాతావరణం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. కుజుడు 9వ ఇంట్లో ఉండటం వల్ల ఇది కూడా అంత మంచి టైం కాదు వీళ్ళకి. వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి ఖర్చులు విపరీతంగా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శత్రువు నుంచి విపరీతమైన భయం వచ్చేస్తుంది, స్టమక్లో నొప్పు, కడుపులో పెయిన్, ఇవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా 9వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల అశనాచ ధనశూన్యం, శోషణం, దేహపీడనం, స్థాననాశ విరోధం చ నవమస్తే ధారాసుతే
9వ ఇంట్లో కనుక దారాచుట్టు బుధుడు కుజుడు కనుక ఉంటే అన్న వస్త్రాలకి కటకటలాడే సిచ్యువేషన్స్ వచ్చేస్తుంది. శరీరం ఎండిపోయినట్టు ఉంటుంది, ఒళ్ళంతా నొప్పులు ఉంటుంది, స్థాన భ్రష్టత్వం. కొన్నిసార్లు వాళ్ళకి సమాజంలో గౌరవం పోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది, వృధాగా ప్రయాణాలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే కుజుడీళ్ళకి కూడా అంత అనుకూలంగా లేరని మనం చెప్పుకోవాలి. అయితే వీళ్ళకి కొంత బాగుండేది ఏంటంటేనండి, శుక్రుడు 5th హౌస్లో ఉండటం వల్ల కొన్ని విషయాలు చాలా బాగుంటుంది. ఇందాక నుంచి మనం చెప్పుకున్న విషయాల నుంచి వీళ్ళకి కొంచెం ఉపశమనం ఇచ్చేసి శుక్రుడు బాగా యోగ్యతనిస్తూ ఉన్నాడు. శుక్రుడు ఏ విధంగా వీళ్ళకి ఉపయోగం చేస్తుంటే దాసీ వృత్తి జన లాభ. వాళ్ళు ఇబ్బందులు పెడుతున్న దాసీ వృత్తిలోకి వీళ్ళకున్న ఎంప్లాయీస్, సబార్డినేట్స్, ఇంట్లో పనిచేస్తున్న మేడ్స్ వీళ్ళకి లాభం చేకూరుస్తారంట. అంతేకాకుండా నిత్యం మృష్టాన్న భోజనం, చక్కగా భోజనం చేస్తారు. ధనధాన్య అభీష్టార్థ, ధనం బాగుంటుంది, ధాన్యం విషయంలో బాగుంటుంది, అనుకున్న పనులన్నీ అనుకున్న విధంగా చక్కగా చేసుకుంటూ ఉంటారు, హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంటారు. అయితే 11వ ఇంట్లో శుక్రుని యొక్క దృష్టి ఉండటం వల్ల లేడీస్ ద్వారా లాభం ఉంటుంది జెంట్స్కి. స్త్రీలు అయితే కనుక పురుషుల ద్వారా వీళ్ళకి లాభం ఎక్కువగా ఉంటుంది. ఏమైనా కనుక వాళ్ళ మధ్య మనస్పర్ధలు ఉన్నాయి, ఇంతకుముందు డిస్టర్బెన్సెస్ ఏమన్నా లవ్ ఆర్ రొమాన్స్ ఇట్లాంటివి ఉండి మధ్యలో ఆగిపోయినా కానీ అవి మళ్ళీ రీస్టార్ట్ అయ్యి చక్కగా ఒక మంచి పొజిషన్లో ఉంటారని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు. ఓకే గురుగారికి ఈ రాశిలో ఏ నక్షత్రాల వల్ల ఉంటారు, వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఈ నెల? ఇందులో మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాలు ఉంటాయండి. సో ఇందులో మూల నక్షత్రం వాళ్ళకి ధనప్రాప్తి, రాజ్యలాభము పాజిటివ్ సైడ్లో ఉన్నాయండి. ప్రమోషన్స్ రావటము, ఉన్నతమైన పదవులకు వెళ్ళిపోవటము, ధనం ప్రాప్తి కల్పిస్తుంది. అయితే మనకి ప్రతికూలంగా నెగిటివ్ సైడ్లో కనుక చూసుకుంటే వీళ్ళకి దరిద్రము, అతి భయము, రోగము, భయము చూపిస్తుంది. అంటే టోటల్గా భయం పడగలిపే సిచ్యువేషన్ ఎక్కువగా ఉంటుంది. హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వృధాగా టూ మచ్ టెన్షన్ చేసుకునే అవకాశాలు సిచ్యువేషన్స్ వీళ్ళ చుట్టూ ఉంటాయి. ఏమీ లేదానికి ఎక్కువగా భయపడుతూ ఉండడం అనమాట. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే వీళ్ళకి ధనప్రాప్తి బాగుంది, లాభప్రదంగా ఉంది. ఛాలెంజ్ కనుక చూస్తుంటే దరిద్రము, అతి భయము, భయము ఉంటుంది. ఏదో ఒక విషయంలో వీళ్ళు భయపడుతూ ఉంటారు, బట్ దాన్ని టూ మచ్గా భయపడే టెన్షన్ తీసుకుంటూ ఉంటారు. ఫైనాన్షియల్ క్రైసిస్ ఎక్కువగా ఉంటుంది, దరిద్రం అని చూపిస్తుంది. కాబట్టి ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే ధనప్రాప్తి ఉంది, లాభం ఉంది, రాజ్య లాభం కూడా చూపిస్తూ ఉంది. వీళ్ళకి బంధనము, భయము అనే ఒక 2 ప్రతికూలమైన పరిస్థితులు, మానసికంగా ఉండే టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి వీళ్ళకి ఓవరాల్గా కనుక చూసుకుంటే నక్షత్రం ప్రకారం మనకి ఏమంటారు జూన్ మంత్ యొక్క ప్రిడిక్షన్ మనకు. గురుగారు ఇంకా మెరుగైన ఫలితాలు పొందాలంటే ఎలాంటి పరిహారాలు వీళ్ళకి బాగా అవసరం అంటారు? కొన్ని ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి, దాన్ని అధిగమించడానికి మంచి రెమెడీస్ అని ఉంటే తెలియజేయండి. వీళ్ళకి సూర్యుని వల్ల ధనప్రాప్తము, దరిద్రము 2 చూపిస్తుంది. సేమ్ సూర్యుడు ఫస్ట్ 15 days వచ్చేటప్పుడు ధనప్రాప్తి చక్కగా ఇస్తారు. తర్వాత అదే సూర్యుడు ఇబ్బంది కూడా పెడుతూ ఉండటం వల్ల, మిక్స్డ్ రిజల్ట్ ఉండటం వల్ల వీళ్ళు సూర్యుడికి సంబంధించిన ఉపాసన చేస్తే బాగుంటుంది. చాలా గాయత్రి మంత్రం చదవటము, బెస్ట్ ఆఫ్ బెస్ట్. చాలామందికి నేను చాలా వీడియోలో చెప్పాను, చాలామంది ఎంక్వైరీస్ కూడా వస్తున్నాయి. కొంచెం ఏజ్డ్ ఉన్నవాళ్ళు, రిటైర్మెంట్ అయిన వాళ్ళు, అంటే యాక్టివ్గా బయటకు వెళ్ళి పనులు చేయని వాళ్ళు, ఇంట్లో ఉంటుంటారు కదండి లేడీస్ కానీ వాళ్ళు, వీళ్ళు అగ్నిహోత్రం నేర్చుకొని కనుక చేస్తే చాలా బాగుంటుందండి. నాకు చాలామంది మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. పెద్ద టైం కూడా ఏం పట్టదండి, హార్డ్లీ మీకు ఉదయం సాయంత్రం అగ్నిహోత్రం 10-15 minutes కంటే టైం ఎక్కువ పెడితే పెద్ద ఖర్చు కూడా కాదు. అది కనుక మీరు కనుక నేర్చుకొని ఈ అగ్నిహోత్రం కనుక చేయగలిగితే, అగ్నిహోత్రుడు ఎక్కడున్నా, అగ్నిహోత్రం ఎక్కడ జరుగుతున్నా అక్కడ లక్ష్మీదేవి ఉంటుందంట. లక్ష్మీదేవి ఉంటుంది, అష్టైశ్వర్యం ఉంటుంది. చాలామంది బాధపడుతుందండి, మా ఆవిడ చూడలేదు, మా మిస్సెస్ చూడలేదు, మా అమ్మ కొడుకుల చోట్ల, కోడల చోట్ల, కోడలు ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టా, ఇది అంతా ఏమి ఉండదండి. వీళ్ళు ఎక్కడికి మొత్తం వెళ్ళిపోతారు, వాళ్ళు వీళ్ళ దగ్గరికి వస్తారంతే. అది చేయగలగాలి వెరీ ఈజీగా. మీకు ఇప్పుడు ఆన్లైన్లో యూట్యూబ్లో నేర్పుతూ ఉన్నారు, ఈ కమర్షియల్గా కిట్లు కూడా చేసి అమ్ముతూ ఉన్నారు. వాళ్ళ దగ్గర పోయి గైడెన్స్ కావాలంటే ఎవరైనా నేర్పిస్తారు, లేదంటే దగ్గర గుడిలోకి వెళ్ళి కావాలి, అంటే మన కాంటాక్ట్ అయినా కానీ మనమైనా కొంచెం ఇనీషియల్ గైడెన్స్ ఇస్తాం. నేర్చుకోవచ్చు అండి, నేర్చుకుని కనుక చేస్తే చాలా బాగుంటుంది. తర్వాత మనకి సంధ్యావందనం, ఎవరైనా ఉపనయనం అయ్యి మధ్యలో వదిలేస్తుంటే ఈ టైంలో సంధ్యావందనం చేసిన బాగా కలిసి వస్తుంది. ప్రొఫెషనల్గా ఉన్న కనుక ప్రాబ్లం ఉంటే ఆదిత్య హృదయ స్తోత్రం అనేది ఒక పవర్ఫుల్ ఉంటుందండి. అది కనుక చదువుకుంటూ ఉంటే ఒక 41 days చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. కుజుని వల్ల వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఉంది కాబట్టి కందులు 1 kg మంగళవారం దానం చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్తూ ఉండాలి. సుబ్రహ్మణ్య స్వామి భుజంగ స్తోత్రం అని ఉంటుంది, పవర్ఫుల్. దీన్ని చదువుకున్నా బాగుంటుందండి. అయితే వీళ్ళకి రాజ్యలాభం బాగుందండి, చక్కగా ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ టైంలో రాజశ్యామలో హోమం చేయించుకుంటే చాలా చక్కగా బాగుంటుంది. ఒక 2 రోజులు దీక్ష పట్టి కనుక మిడ్ లెవెల్ మేనేజర్లు, నాయకత్వ లక్షణాలు, లీడర్స్, పొలిటీషియన్లు, అలానే కానీ బిజినెస్ పీపుల్ కూడా అండి. ఎందుకంటే వాళ్ళకి రాజ్యాధికారం ఉంటుంది కదండి, వ్యాపారం ఎక్స్పాండ్ చేసుకోవాలి. ఇలా ఎక్స్పాండివ్ మైండ్ సెట్ ఉంది వాళ్ళకి, రాజు చేసుకుంటే చాలా బాగుంటుంది. శుక్రుని వల్ల భయం, భయకల్పడే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉన్నాయి.
వీళ్ళకి మహాలక్ష్మి అష్టకం ఉంటుందండి. మహాలక్ష్మి అష్టకం చదువుకొని తర్వాత వీళ్ళు తులసి చెట్టుకి ఈ మంత్ అంతా కనుక బాగా చక్కగా నీళ్లు పోసి దీపారాధన చేస్తూ ఉంటే ఈ భయం గొలిపే సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చేస్తారు. ఓవరాల్గా జూన్ మాసంలో ధనుసు రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.